హాయ్ గైస్, టెక్ న్యూస్ 2కి స్వాగతం. నా పేరు శివ. యూఆర్ వాచింగ్ శివ టెక్ అండ్ గేమింగ్స్. సో గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ రక్షాబంధన్. అలానే మన టెక్ న్యూస్ 1కి చాలామంది బాగా సపోర్ట్ చేశారు. 400 వ్యూస్ వరకు వచ్చాయి. సో ఐఎమ్ రియలీ హ్యాపీ ఫర్ దట్. ఫస్ట్ న్యూస్ మనకి శాంసంగ్ నుంచి. శాంసంగ్ మనకి 2026లో ఏవైతే S26 సిరీస్ రాబోతున్నాయో అందులో మనకి ఆ S26 సిరీస్ నేమ్ అనేది చేంజ్ అయిపోతున్నారు. సో మనకి 2020 వరకు ఏదైతే మనకి నోట్ సిరీస్ ఉండేయో ఆ నోట్ అనే నేమ్ని మళ్ళీ బ్యాక్ తీసుకురాబోతున్నారు. సో మనకి S20 అల్ట్రా పేరు కాకుండా ఈసారి మనకి S20 నోట్ అనే నేమ్తో రాబోతున్నాయి. S25 మాత్రం మనకి ఇవి సేమ్ ఇదే నేమ్ కంటిన్యూ అవుతుంది, S25 అండ్ S25 ప్లస్. నెక్స్ట్ న్యూస్ మనకి వాట్సాప్ నుంచి. వాట్సాప్ అయితే ఒక మంచి ఫీచర్ మీద అయితే వర్క్ చేస్తుంది. మనకి అన్నోన్ నెంబర్స్ నుంచి చాలాసార్లు కాల్స్ కానీ లేదంటే టెక్స్ట్లు కానీ వాట్సాప్లో వస్తూ ఉంటాయి. సో వీటికి చెక్ పెట్టడానికి వాట్సాప్ ఇప్పుడు ఒక న్యూ ఫీచర్ మీద అయితే వర్క్ చేస్తుంది. మనకి ఎవరైనా అన్నోన్ నెంబర్స్ నుంచి మనకి కాల్స్ వస్తే మనం డిఫాల్ట్గా వాటిని బ్లాక్ చేయడం కానీ లేదంటే రిపోర్ట్ చేయడం కానీ లాంటివి చేయొచ్చు. సో ఈ ఫీచర్ మనకి రానున్న ఫ్యూ మంత్స్లో రావచ్చు. నెక్స్ట్ న్యూస్ మనకి ఐక్యూ నుంచి. ఐక్యూ Z9 టర్బో ప్లస్ అనే నేమ్తో ఇంకా మొబైల్ తీసుకురాబోతుంది. సో ఈ మొబైల్లో ప్రాసెసర్ చూసుకుంటే మనకి MediaTek Dimensity 9300 ప్లస్ ప్రాసెసర్ని యూజ్ చేస్తున్నారు. ఇందులో డిస్ప్లే అయితే ఉందో 6.7 ఇంచ్ AMOLED ప్లస్ డిస్ప్లే. అలానే మనకి ఇది 6100 mAh బ్యాటరీతో 80 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్తో రాబోతుంది. సో ఈ ఇయర్ మనకి ఐక్యూ Z9 సిరీస్ చూసుకుంటే చాలా మొబైల్స్ రిలీజ్ అయ్యాయి. మోస్ట్లీ మనకి 21 ఆగస్ట్ అంటే ఇంకో 2 డేస్లో మనకి ఈ Z9s అండ్ Z9s Pro మొబైల్స్ కూడా లాంచ్ అవబోతున్నాయి. సో ఏదైతే ఇప్పుడు ఈ ఐక్యూ Z9 టర్బో ప్లస్ ఉందో ఇది మనకి అప్రాక్సిమేట్గా లైక్ 40,000 లోపు రావచ్చని ఇన్ఫర్మేషన్ వస్తుంది. నెక్స్ట్ న్యూస్ చూసుకుంటే మనకి యాపిల్ నుంచి. మనకి నెక్స్ట్ మంత్ అక్టోబర్లో iPhone 16 సిరీస్ అనేవి లాంచ్ అవబోతున్నాయి. సో మనకి వీటితో పాటుగా ఏవైతే ఎయిర్పాడ్స్ ఉన్నాయో నెక్స్ట్ జనరేషన్ అవి రిలీజ్ అవబోతున్నాయి. సో మనకి ఈసారి ఎయిర్పాడ్స్ అనేవి 2 డిఫరెంట్ వేరియంట్స్లో రాబోతున్నాయి. సో ఇందులో ఏదైతే నార్మల్ బేస్ వేరియంట్ ఉందో ఇది మనకి వితౌట్ ANCతో రావచ్చని న్యూస్ వస్తుంది. సో చెప్పాలంటే దీని ప్రైస్ అరౌండ్ 20 to 23K ఉండొచ్చు అంటున్నారు. బట్ 20 to 23Kలో వితౌట్ ANCతో సక్సెస్ అవ్వడం అంటే చాలా కష్టం. బట్ ఇవన్నీ యాపిల్కి నార్మల్ థింగ్సే. సో ఇక్కడ కూడా అది సక్సెస్ అవ్వచ్చు. నెక్స్ట్ న్యూస్ చూసుకుంటే మనకి ఒప్పో నుంచి. F27 అనే పేరుతో ఒప్పో ఇంకా మొబైల్ని లాంచ్ చేయబోతుంది. సో దీని స్పెసిఫికేషన్ చూసుకుంటే ఇందులో మనకి MediaTek Dimensity 6300 ప్రాసెసర్ని యూజ్ చేయబోతున్నారు. అలానే బ్యాక్ సైడ్ 50+2 మెగాపిక్సెల్ కెమెరాస్తో అలానే ఫ్రంట్ 32 మెగాపిక్సెల్ కెమెరాతో సోనీ సెన్సార్తో రాబోతుంది. సో దీని ప్రైస్ అరౌండ్ 20 to 23K ఉండొచ్చు అంటున్నారు. సో ఈ ప్రైస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ ప్రాసెసర్ అంటే చాలా కష్టం. మనకి ఏదైతే ఈ Dimensity 6300 ప్రాసెసర్ ఉందో ఇదే మనకి ఆల్రెడీ 11K 12Kలో కూడా ఉంది. మనకి ఐక్యూ Z9 X అనుకుంటాను ఆ మొబైల్లో సేమ్ ప్రాసెసర్ యూజ్ చేశారు. దీనికంటే బెటర్ మొబైల్ చెప్పాలంటే మనకి మోటో Edge 50 ఫ్యూజన్ ఉంది. ఇది చాలా మంచి మొబైల్. ఇది మనకి అరౌండ్ 22 లేదా 23,000K వస్తుంది. ఆఫర్స్ కొన్నిసార్లు మనకి మేబీ బిగ్ బిలియన్ డే సేల్స్లో మనకి 20,000 లోపే రావచ్చు. సో ఇది మనకి చాలా మంచి ప్రాసెసర్. దీంట్లో ఏదైతే ప్రాసెసర్ ఉందో 7s Gen 2 స్నాప్డ్రాగన్ 7s Gen 2 యూజ్ చేశారు. అలానే దీంట్లో IP రేటింగ్ ఉంది, డాల్బీ అట్మాస్, ఇవన్నీ చాలా మంచి ఫీచర్స్ ఉన్నాయి. సో మీరు తీసుకోవాలనుకుంటే ఈ F27 బదులుగా మీరు మోటో Edge 50 ఫ్యూజన్కి వెళ్ళండి. అది చాలా మంచి మొబైల్ ఆ ప్రైస్ రేంజ్లో. నెక్స్ట్ న్యూస్ మనకి ఒప్పో నుంచి. ఒప్పో మనకి ఇంకొక మొబైల్ని కూడా ఒప్పో A3 5G అనే పేరుతో ఇంకొక మొబైల్ని కూడా లాంచ్ చేయబోతుంది. దీనిలో ఏదైతే ప్రాసెసర్ ఉందో సేమ్ మనకి ఒప్పో F27లో ఏదైతే యూజ్ చేశారో సేమ్ ప్రాసెసర్ MediaTek Dimensity 6300 యూజ్ చేయబోతున్నారు. బట్ ఈ మొబైల్ మనకి 6.7 ఇంచ్ IPS LCD డిస్ప్లేతో అరౌండ్ 15 to 16,000 ప్రైస్ రేంజ్లో రాబోతుంది. దీనిలో కూడా బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్ కెమెరాతో ప్లస్ 2 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరాతో. ఫైనల్ న్యూస్ చూసుకుంటే మనకి పవర్ డిస్ట్రిబ్యూటర్స్ నుంచి. సో మనకి రీసెంట్ టైమ్స్లో చూసుకుంటే ఆంధ్ర అండ్ తెలంగాణలో మనం ఏదైతే కరెంట్ బిల్ పే చేయాలో ఇది మనకి కేవలం APSPDCL లేదంటే APCPDCL వాళ్ళ ఒరిజినల్ వెబ్సైట్స్లోనే మనం పే చేయగలం. లైక్ మనం బిఫోర్ మనకి పేటిఎం లేదంటే ఫోన్పేలో మనం ఇలా పే చేసేవాళ్ళం. సో ఇప్పుడు దాన్ని వాళ్ళు తీసేశారు. బట్ ఇప్పుడు చూసుకుంటే కరెంట్ బిల్స్ని మళ్ళీ మనం ఫోన్పే లేదంటే పేటిఎంలో పే చేసేలాగా వీళ్ళు మళ్ళీ దీన్ని బ్యాక్ తీసుకొచ్చారు ఈ ఫీచర్ని. ఎందుకంటే మనకి లాస్ట్ మంత్ చూసుకుంటే వీళ్ళకి దాదాపుగా 30 to 40% వరకు ఎవరు కరెంట్ బిల్స్ సరిగా పే చేయలేదు. సో ఈ లాస్ వల్ల
వీళ్ళు మళ్ళీ పేటిఎం లేదంటే ఫోన్పేలో మనం కరెంట్ బిల్స్ని పే చేసే ఈ ఫీచర్ని మళ్ళీ బ్యాక్ తీసుకొచ్చారు. సో ఇది ఒక మంచి ఇనిషియేటివ్ అనుకోవచ్చు వాళ్ళ నుంచి. సో దట్స్ ఇట్ గైస్. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ సీ యూ. బై బై.